సో అప్పుడు మీ హస్బెండ్ వయసు ఎంత ఉండేదండి? ఈజ్ 25+, నేను 16. 9 years 10 years పెద్ద ఆయన. 10 years డిఫరెన్స్ ఉంది. అప్పుడు అంటే ఆయన ఏదో వర్క్ చేస్తూ ఉండుంటారు. 26 ఆయన వ్యవసాయమే, వాళ్ళది కూడా వ్యవసాయం కుటుంబం, వాళ్ళది కూడా చితికిన కుటుంబం. మా మామకి 2 భార్యలు, ఆయన చిన్న భార్య దగ్గర ఉండేటోడు. వీళ్ళ అమ్మ పెద్ద ఆమె, విలేజ్లో వాళ్ళు పట్వార్ పటేల్ ఆ టైప్ అన్నట్టు అని భూమి తక్కువనే ఉండే. వీళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకొని చితికిపోయింది కాబట్టి ఫ్యామిలీ వాళ్ళకు కూడా అంత బాగా లేకుండే. సో తను ఏదో పిండి బస్తాల దుకాణం పెట్టిండు సమ్మిరెడ్డి. ఉమ్మడి కుటుంబం వాళ్ళకి ఒక బ్రదర్ ఉండే, సిస్టరు అన్మ్యారీడ్ ఉండే, ఇంట్లో ఉండే. సో మదరు అక్కడ కూడా 2 గదులు 4 కుటుంబాలు అన్నట్టుగా ఉండే. సో ఇట్ ఈస్ కొందరి జీవితము పెళ్ళైతే మంచిగా అవుతుంది కొంచెం కదా ఆడపిల్లలకి కదా. సో పేదింటి పిల్లని కూడా ఉన్నింటికి ఇస్తారు జనరల్గా కదా, మంచిగా ఉండాలి నా బిడ్డ అని అట్లా. నాదేమైందంటే పెళ్ళైన తర్వాత అసలు హాస్టల్లో ఉంటేనే బాగుండని అనిపించేది, అంత కష్టం అనిపించేది. అదే కదా, ఫస్ట్ నుంచి మీరు ఫ్రీగా అలవాటు అయిపోయారు. ఇక అక్కడ అత్తగారింటే ఎట్లుండే అంటే ప్రొద్దున్నే లేవాలి, అందరి ఇంట్లో నేనే చిన్న కోడలు కదా ఇంట్లో, లేవాలి, ఊడవాలి, చల్లాలి. అప్పుడు ఇంట్లో పని వాళ్ళు అట్లా ఉండరు, అలుకు చల్లాలి పొద్దున్నే. అదేందో నాకు తెలియదు అసలు, నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి అదంతా న్యూ టు మీ, నాకు అవన్నీ ఏం తెలియదు. సో ఐ హ్యావ్ టు డూ ఆల్ దట్. ఈ ఊడ్చుడేంది, ముగ్గులు వేసుడేంది, అలుకుడేంది. ఎక్కడో చదువుకుందాము, బైపీసీ డాక్టర్ అవుదాము అనుకుంటే వాళ్ళేమో ఇంట్లో అలకండి. ఆమె వత్సలాదేవి కూతురు డాక్టర్ ఉండేనట. ఆమె శారీ మీద ఇట్లా వైట్ కోట్ వేసుకుంటే నాకు మస్తు హ్యాపీ అనిపించి అట్లా తయారు కావాలని ఉండేది. ఈరోజు డ్రీమ్. సో అది అయిపోయి ఇట్లా పెళ్ళి అయిపోయి ఈ ఉడ్చుడు తుడుచుడు అల్లుకుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, అది అదృష్టమో దురదృష్టమో పెళ్ళైనాక 6 months అప్పుడు ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ 3 months. ల్యాకింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ సెక్స్ లైఫ్ అని చెప్పొచ్చు డైరెక్ట్గా. సో ఐ వాజ్ ప్రెగ్నెంట్. ఇంకా అప్పుడు నాకు ఏం తెలియదు. ఐ ఫోర్స్ టు గో టు ప్యాడీ ఫీల్డ్, వ్యవసాయం పని నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక వీళ్ళది కూడా చెప్పినా కదా, చితికిన ఫ్యామిలీ, ఒకళ్ళు పనికి పోతే 5 రూపాయలు సేవ్ అవుతుందని అట్లా ఆలోచించే విధానం ఉండే. పనికి పోయేదాన్ని, పని నేర్చుకొని అదేంటంటే కలుపు తీయటానికి పోతే కలుపు మొక్కకు మెరుపు మొక్కకు తేడా తెలియదు. ఈ వరుసగా మధ్యలో మొక్కలు ఉంచి ఇటుపక్కకు అట్లనే చేయాలి కావచ్చు అనుకొని తీసేస్తే మధ్యలోని కలుపు మొక్కలు ఉన్నాయి, మెరుపు మొక్కలు పీకేసాను నేను. సో అయితే పక్కకున్న వాళ్ళు, అయ్యో నువ్వు మిరపతోటి అంత పీకేసినావు అమ్మ అని చెప్పి వాళ్ళు తర్వాత నేర్పించారు. 2 ఆకులు ఉంటాయి, ఆ కలుపు మొక్కకు అంతే ఉంటుంది, దీనికి అంతే ఉంటుంది. కానీ ఏది మొక్క ఏది అనేది గుర్తుపట్టి అంత తెలియలేదు అప్పుడు. సో ఫస్ట్ వీక్ అట్లా పోయినప్పుడు తర్వాత అన్ని పనులు నేర్చుకున్నా. ఇంకా వ్యవసాయం పని కలిపే కాదు, మందు కొట్టుడు కానుంచి, నీళ్లు కట్టుడు కానుంచి. అంటే పెళ్ళి అయినప్పటికీ మీరు +1 +2లో ఉన్నారు అంతే. నాకు 16 17 అంతే కదా. అటకెక్కింది, ఎక్కడిది ఇక చదువు ఎక్కడిది 10th అన్నట్టే. ఇక దిస్ కంటిన్యూ అంటే ఇక పిల్లలు 17th year నా ఫస్ట్ పాప పుట్టింది. ఏజ్ ఆఫ్ 17th year ఫస్ట్ పాప పుట్టింది, బీనా. 17 yearsకి ఎక్కడ అసలు మామూలుగా మీరు అన్నట్టు ఆ రోజు ఇంట్లో లేకపోయింటే మీరు మీ పాటికి మీరు హాయిగా చదువుకొని ఇంకో యాంగిల్లో వెళ్ళుండేదేమో. బైపీసీ అట్లే కంటిన్యూ చేస్తే లైఫ్ వేరేలాగా ఉండేదేమో. సో మరి ఇప్పుడు పెళ్ళయింది, అప్పుడు మరి ఎప్పుడు రీగ్రెట్ అయ్యి మీరు ఇంట్లో అడగలేదా? అంటే అప్పట్లో ఆ సిచ్యువేషన్స్ ఉండేవి కదా ఉమ్మడి కుటుంబంలో, నేను చదువుకుంటా. అసలు హస్బెండ్తో మాట్లాడడానికి ఆడ ప్రైవసీ ఎక్కడిది? అంత సినిమా లేదు. ఆడ ఎవరిని అడుగుతాం, ఏమడుగుతాం? అడగాలంటే ఒక 4 తంతెలు ఉంటాయి. అత్త తర్వాత బావ తర్వాత ఆడబిడ్డ తర్వాత తోటికోడలు, తర్వాత మొగుడు. ఈ ఎన్ని వరుస పెట్టి అడుక్కుంటూ వచ్చేవరకు ఏముంటుంది? ఆడ ఏం అడుగుతాం? ఏంటి ఇంతమందిని అడగాల మీకు ఇష్టమైన పని ఒకటి చేయడానికి? లేకపోతే అంత ఎవరిని అడగడానికి అంత సినిమా ఉండదు, అంత స్వేచ్ఛ ఉండదు ఊర్లో. అది అంత భూస్వామ్య వ్యవస్థ. అది క్యాస్ట్ హెడ్ వెయిట్ ఉంటుంది. అక్కడ ఎవరిని అడగటానికి ఉండదు, అసలు మాటలే ఉండవు, ఎవరి పనాలు చేసుకుంటూ పోవాలి. మరి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉండాలి కదా. అంత సినిమా లేదు అక్కడ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ అంతే.
సో ఓకే అప్పుడు మరి ఉమ్మడి కుటుంబం ఒక ఒక బెడ్ మందమే ప్రైవసీ ఉంటుంది ఆడ, అది కూడా కర్టెన్స్ ఉంటాయి, డోర్స్ కూడా ఉండవు. దేవుడా. అంత గలీజ్గా ఉంటుంది మళ్ళీ. అంత సినిమా లేదు అక్కడ, పోయి అడిగి కొట్లాడి చెప్పి అంత సినిమా ఉండదు, అంత ప్రైవసీ ఉండదు. సో మీ వారితో మీ రిలేషన్ ఎలా ఉండేది అప్పట్లో? అది అంటే చెప్పినా కదా, అన్పట్, అన్ఎడ్యుకేటెడ్, అంత ల్యాకింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఇది రైట్ ఇది తప్పు అని మాట్లాడేంత అంత లేదు. అంత ఫ్రీడమ్ లేదు, అంత అవేర్నెస్ కూడా లేదు చెప్పాలంటే. పెళ్ళయిందా, పిల్ల కడుపులో ఉన్నప్పుడు హెల్త్ బాగాలేకుండే నాకు, పెద్ద అమ్మాయి. సో నేను అప్పుడు తల్లిగారి బాధ్యత అనేది ఒకటి ఉన్నది కదా, ట్రెడిషన్ మన ఊర్లలో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ కాన్పు తల్లిగారు చేయాలి అని ఉంటుంది అన్నట్టు. సో దాని ప్రకారం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఏజ్ ఆఫ్ నాకంతా 6 months ప్రెగ్నెంట్ అప్పుడు ఐ గాట్ ప్రాబ్లం యాక్చువల్గా. సో నాకు బీపీ బాగా పెరిగి బాగా వెయిట్ ఎక్కువ అయిందనమాట. సో ఐ వాజ్ 95 kgs వెయిట్ అప్పుడు. అంత తొందరగా అట్లా అయిపోయింది అన్నట్టు, హెల్త్ పాడైంది. సమ్వాట్ నేను మార్కెట్ దవాఖానా అని ఉంటుంది వరంగల్లో, గవర్నమెంట్ దవాఖానా. అక్కడ ఆల్మోస్ట్ బిఫోర్ డెలివరీ 2 months నేను హాస్పిటల్లో ఉన్నా. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే డెలివరీ అయితే పిల్లన్న తల్లన్న చనిపోతుంది అని చెప్పారు. ఓ మై గాడ్. మరి అప్పుడు ఎలా మీరు బయటపడ్డారు? ఆడ అదే హాస్పిటల్లో ఉన్నప్పుడు దే యూస్ టు గివ్ సాల్ట్ లెస్ అండ్ పెప్పర్ లెస్ ఫుడ్. ఓకే, అక్కడ మీకు చక్కగా చూసుకున్నారు. ఆడ హాస్పిటల్లో ఇంకంతా వట్టి ఉప్పు కారం లేని ఫుడ్ హాస్పిటల్ని ఇచ్చేవారు. అమ్మ ఉండే అక్కడ నాతో కూడా, చిన్నమ్మ కొన్ని రోజులు ఉండే, అమ్మ కొన్ని రోజులు ఉండే. అట్లా నేను హాస్పిటల్లో ఉన్నాక కొంచెం అప్పటికి కూడా లాస్ట్ డే డెలివరీ చేసే ముందు కూడా సైన్ చేయించుకున్నారు మా నాన్నతోని. ఏమని అంటే ఎవరు పిల్లన్న తల్లన్న చనిపోతే మా బాధ్యత కాదు, మీరు చేయమంటే చేస్తాం లేకపోతే వదిలేస్తాం అని. సో దే టుక్ ద సిగ్నేచర్ ఆన్ దట్ డే అండ్ ఐ గాట్ ఎ బేబీ. 3 days పాపని నేను చూడలేదు, ఇంక్యుబేటర్లో ఉండే. ఆమె ఏడవలేదు ఫస్ట్ పుట్టిన తర్వాత. ఎందుకంటే నేను అంత సాల్ట్లెస్ అదంతా తిన్నా కదా, ఎక్కువ లిక్విడ్స్ తీసుకున్నా కదా. షీ టుక్ ఆల్ దట్ డ్రింక్ అంతా తీసుకుని. సో షీ డిడ్ంట్ క్రై ఫర్ 3 days ఇట్ సీమ్స్. షీ వాజ్ దేర్ ఇన్ MGM హాస్పిటల్, ఐ వాజ్ దేర్ ఇన్ మార్కెట్ హాస్పిటల్. సో వాళ్ళ ఫస్ట్ బేబీ అండ్ తర్వాత ఇక ట్రెడిషనల్గా 21 ఫంక్షన్ చేయాలి అట్లా. అది మళ్ళీ ఒకటి ఉంటుంది కదా సినిమా, ఆడపిల్లలకు ఏమున్నా లేకున్నా కూడా ఈ ట్రెడిషన్స్ అప్పట్లో బలవంతంగానైనా చేయాలి అన్నట్టు, అదొకటి ఉంటుంది. మా నాన్నేమో రూపాయి బాగా ఖర్చు చూసేవాడు, ఉండి లేని పరిస్థితులు. వీళ్ళేమో ఫంక్షన్ చేయాలని మా అత్తగారు వాళ్ళంతా. సో ఫంక్షన్ చేశారు, 21 ఫంక్షన్ 3 నెలలు అప్పుడు చేశారు, 3 months అప్పుడు. ఐ వాజ్ నాట్ హెల్దీ కదా. సో అట్లా 3 months అప్పుడు ఫంక్షన్ చేసి పంపించారు. అగైన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ వెన్ మై బేబీ వాజ్ 6 months, ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్. ఓ మై గాడ్, బ్యాడ్, వెరీ బ్యాడ్. అప్పటికి ఇంకా కోలుకొని కూడా ఉండరు మీరు కంప్లీట్గా? యాక్చువల్గా కోలుకోలేదు. ఐ డెంట్ స్టార్టెడ్ మై పీరియడ్స్ ఎట్, బట్ ఇట్ వాజ్ ప్రెగ్నెంట్ అగైన్ వెన్ ఐ వెంట్ టు వ్యాక్సినేషన్ ఫర్ మై ఫస్ట్ బేబీ ఆన్ 6 months. And the doctor only recognized that I am pregnant again. She checked and immediately she told me that you are pregnant with the 3 months again. Doctor didn't suggest any abortion? I asked her, I requested, I cried and I was pleading her like anything. I need abortion, I don't want to have a baby. And she said that you are anemic and you are not well. I can't do it, and if I do abortion, it is a problem for you. I can't do it, she said. And I was crying like anything. అబార్షన్ మీద అవేర్నెస్ ఉంది కానీ అంటే వీటి మీద అవేర్నెస్ లేదా? హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవ్రీడే అదే కదా మాట్లాడుకున్నాడు, కడుపు పోయిందని, కడుపు తీసేయాలని. ఇదంతా అక్కడ హాస్పిటల్లో 2 months ఉన్నప్పుడు ఆ టర్మినాలజీ అంతా అలవాటు అయింది. కాంట్రసెప్టివ్స్ తెలియదు అప్పటికి. ఇది దీని గురించి మాట్లాడారు, అక్కడ ప్రాబ్లమ్సే మాట్లాడతారు. సో ఇది ఎందుకు మాట్లాడతారు, హౌ యూ గెట్ ప్రెగ్నెంట్ అదంతా మాట్లాడారు కదా. సో ఇష్యూస్ గురించి మాట్లాడతారు కాబట్టి. అంటే నాకు ఒకవేళ అబార్షన్ అయితే ఎట్లా ఉంటుంది అనేది డిస్కస్ జరిగింది అన్నట్టు 7th month 6 months అప్పుడు. సో దట్ వే ఐ నో లిటిల్ బిట్ అబౌట్ ఇట్. యా. మరి మీ ఇంట్లో మీ హస్బెండ్తో అప్పుడు కూడా డిస్కషన్ చేసే ఫెసిలిటేషన్ లేదు? ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను రాలేదు, నేను వాళ్ళ చెల్లెలు వెళ్ళాము. సో తర్వాత అబార్షన్ కోసం అక్కడ అడిగిన అదంతా కూడా తనకు తెలిసింది. హీ డింట్ లైక్ దట్ అబార్షన్ అట్ ఆల్.
and then I forced to continue the pregnancy and then I was going to paddy field even I was pregnant and I was working in a paddy field. ఏంటి చిన్న బేబీతో Baby and pregnant. But I was ఎవరు చూసుకునే వాళ్ళు, ఎవరు చూసుకునే ఇంట్లో మా అత్తగారు ఉండేది. సో పాపను ఆమె చూసుకునేది, నేను పొలానికి వెళ్ళేదాన్ని. ఆవిడ ఎలా పంపించారు, మీ ఆయన ఎలా పంపారు? పంపుడు ఎక్కడికి పోవాలి, రూల్ అది. ఆడ పంపుడు అంత సినిమా లేదు, చెప్పినా కదా, అట్లేమి ఉండదు. దట్ ఈస్ అ రూల్. సో దట్ ఈస్ అ రూల్. అక్కడ అంతా ఆడ ఆమె ప్రెగ్నెంట్ కష్టమవుతుంది, అదంతా అంత డెలికసీ లేదు అక్కడ. అంటే ఇప్పుడు అందులో ఈక్వాలిటీ చూసారు, దాన్ని అది నెగ్లిజెన్స్ మేబీ. అక్కడ సిస్టమ్, అది ద సిస్టమ్ ఈజ్ బ్యాడ్. I would say definitely the system is very bad. Village culture is very bad actually. మాట్లాడే స్వేచ్ఛ లేకపోవటము, ప్రైవసీ లేకపోవటము అనేది అది వెరీ బ్యాడ్ సిస్టమ్. అప్పుడు అండర్స్టాండింగే ఉండదు మనకు, వేరే అవతల మనిషి తెలియని కూడా తెలియదు. అదే చెప్తున్నా కదా, సమరెడ్డి గారు నాకు పూర్తిగా తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. ఆ తెలియనితనం అట్లనే కంటిన్యూ అయిపోయి, అంటే ఆ గ్యాప్ అలాగే మెయింటైన్ అవుతుంది, ఉండిపోయింది. నేను తెలుసుకునే ప్రయత్నం చేయలే. నాకు బాగా తెలుసుకోవాలని నాలెడ్జ్ వచ్చేటప్పటికే గ్యాప్ ఈస్ దేర్. ఐ డోంట్ ట్రై టు నో వాట్ ఎవర్ ఈజ్, ఐ డోంట్ మైండ్. I don't want it at all. I don't want to know. ఎవరు ఎలా ఉన్నా మనం చేయాలి. I want to do it, that's all. And no one should not stop me. నథింగ్ నుంచి ఎనీథింగ్ కాడికి వచ్చా అనమాట. సో అలా పల్లెటూరులో ఆ సిస్టంలో రెండో బేబీ కూడా అయిపోయింది. రెండో బేబీ బిఫోర్ 2 days ఆల్సో ఐ వాస్ గోయింగ్ టు ప్యాడీ ఫీల్డ్. ఇంత కడుపు వేసుకొని పోయేదాన్ని పనికి. సో వన్ డే ఐ వాస్ గెట్టింగ్ పెయిన్స్. యాక్చువల్లీ ఫస్ట్ ఆయన ఇంట్లోనే డెలివరీ చేస్తామని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, మా అత్తగారు. నేను గొడవ పడి నేను హాస్పిటల్కి పోతాను, నేను ఇంట్లో డెలివరీ కానని. అక్కడ ట్రెడిషన్ అట్లాగే ఉండింది, సో ఇంట్లో డెలివరీ. సో ఐ డోంట్ వాంట్ టు గో విత్ హోమ్ డెలివరీ అని చెప్పి సో హాస్పిటల్కి వెళ్ళాం. స్టిల్ రిమెంబర్, నా ఫస్ట్ పాప పుట్టినప్పుడు 285 రూపాయలు బిల్లు. ఆ 285 రూపాయలు లేవు బిల్ కట్టడానికి హాస్పిటల్లో డిశ్చార్జ్ అయితే. I was there 24 hours extra to pay the 285 rupees, and my husband was going around to get that money. Okay. And then I discharged from hospital after. చాలా అలాంటి సిచ్యువేషన్స్ లోంచి వీఆర్ ఆల్సో ప్రౌడ్. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో చూస్తున్నారు, వీఆర్ ఆల్సో హ్యాపీ. అంటే ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ అయ్యారు, యూ ఓపెనింగ్ అప్ అబౌట్ ఎవ్రీథింగ్, సో వీ గెట్ టు నో. బట్ ఇలా ఓపెన్ అప్ అవ్వకుండా అక్కడే మగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా కలీగ్స్ ఉన్నారు కదా, పొలంలో పనిచేసిన వాళ్ళు, సేమ్ మా రిలేటివ్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు, ఒక ఆడపొలంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, చాలా అక్కడే ఉన్నారు. ఇప్పుడు 250 రూపాయలు రోజుకు సంపాదిస్తారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తా కదా, వెళ్తాను, కోలాటం ఆడతా, పండుగలప్పుడు వెళ్తా, అదే టెంపుల్ కట్టించిన ఊర్లో స్కూల్కి సపోర్ట్ చేస్తా. ఈ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టించాము. ఊరోళ్ళతో నాకు మంచి బంధం ఉన్నది, రిలేషన్షిప్ ఉన్నది ఇప్పుడు కూడా. సో వీళ్ళని కోలాటం వాళ్ళకి యూనిఫామ్ అది కొనిచ్చటము, పిల్లలు ఉంటారు కదా కొట్టేటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు, వాళ్ళతోని ఆడ యూత్తోని అందరితో రిలేషన్స్ ఉన్నాయి నాకు. ఓకే, సో సపోర్ట్ సిస్టమ్ అయితే మీరు ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు? నేను అందరితో బాగుంటా, నన్ను తిట్టిన వాళ్ళతో కూడా బాగుంటాను. సో మరి మామూలుగానే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే పెళ్ళైందంటేనే కెరియర్ టపా ఆల్మోస్ట్. ఇప్పుడు ఏదో కాస్త నడుస్తుంది, అలా జీతం వస్తుంది, వీళ్ళు చేస్తున్నారంట. ఇక పిల్లలు పుట్టారంటే ఇక మొత్తం బ్రేకే. అప్పట్లో ఇంకా అయిపోయినట్టే, ఇంకా లైఫ్ అయిపోయింది, ఇలా పెంచడం. అసలు పిల్లల్ని చూసుకోవటమే పెద్ద నరకం. ఆ పిల్లలకి ఫారెక్స్ తినిపించాలంటే కూడా పెద్ద గొడవ అయ్యేది ఇంట్లో మాకు. ఎందుకు ఫారెక్స్ తినిపించాలి, అన్నం తినిపిస్తే చాలు కదా, గడక తినిపిస్తే చాలు కదా, అట్లా ఉండేది. సో లేదు, పిల్లలకు డబ్బా ఫుడ్ తినిపిస్తే మంచిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, లేదా టీకాలు వేస్తే బాగుంటారు, లేదా బర్త్డే పార్టీ. నేను హాస్టల్లో ఉన్నా కదా, బర్త్డేలు అంటే తెలుసు కదా, నాకు కొంచెం తెలుసు కదా, వీళ్ళకేం తెలియదు. వీళ్ళకి చెప్తే అని కొత్త చెప్తే వేషాలు ఎక్కువ ఎత్తుంది ఇది అని చెప్పి. సో ఎప్పుడు మీరు ఏదైనా కొత్త చెప్పినా వీళ్ళు నెగిటివ్గా, నేను ఏది చెప్పినా నెగిటివ్ కాదు, నా నోట్ల నుంచి మాట వెళ్తేనే నెగిటివ్. ఎందుకంటే యాటిట్యూడ్ డిఫరెన్సెస్ ఉండేవి కాబట్టి. నేను కొంచెం పవర్గా ఉండేదాన్ని, అంటే నేను మాట్లాడేదాన్ని కాదు, మాట్లాడితే ఇక అవి బాణాలే. అందరూ ఇంకా మీ ఆయన అనేవాళ్ళు, ఏంట్రా మీ పెళ్ళాంకి చెప్పరా అని.
అదే బండి వెనుక బండి గట్టి అన్నట్టే ఉండేది అప్పటికి. మరి అప్పట్లో మీకు రాడికల్ టైపే ఉండేది. అంటే నా మాట షోర్డ్గా ఉండేది, కంపల్సరీ అవసరం ఉన్నది, అది అవసరం ఉన్నదంటే అవసరం ఉన్నది, దట్స్ ఆల్, అంతే. అట్లా ఉండేది అన్నట్టు. అది వాళ్ళకి నచ్చేది కాదు. ఇక్కడ సిస్టమ్ ఎట్లుంటే అట్లా ఉండాలి. ఇదేంది ఎదురు మాట్లాడుతుందా, మా అమ్మకి ఎదురు మాట్లాడితే టపా టపా ఇబ్బంది కొట్టేటోడు సమరెడ్డి. అమ్మో మిమ్మల్ని కొట్టేవాళ్ళ? అప్పుడు అంతే, అది అది వెరీ కామన్ అక్కడ. దెబ్బలు పడతాయి, ఎదురు మాట్లాడినామంటే దెబ్బలు పడుడే. అయినా మీరు ఆపరు? నేను ఎందుకు ఆపుతా, నేను ఎదురు మాట్లాడతా కదా, మరి సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. దెబ్బలు పడతాయని తెలిసినా మాట్లాడాల్సిందే, తప్పదు కదా. ఇప్పుడు పొద్దుంతా పని చేస్తాము, సాయంత్రం వచ్చేటప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, నాకు గడ్డి మోపు కట్టే వచ్చేది కాదు. ఆడ ఒక ఆయన కొమరయ్య అని ఉండే, ఆయన నేర్పించిండు గడ్డి మోపు కట్టి. ఆ మోపు ఎత్తుకొని వచ్చి ఇంటికి వచ్చి ఆవుకు వేసి పాలు వెండి పాపకు దాపిచ్చి. పెద్ద పాపకు మదర్ ఫీడింగ్ ఉండేది కాదు, ఐ షుడ్ నాట్ ఫీడర్. చిన్న పాపతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పెద్ద పాపకు ఇవ్వద్దు. అక్కడ బయట ఫుడ్ ఆమెకు పడేది కాదు. షీ ఈజ్ నాట్ హెల్దీ గర్ల్ ఎట్ ఆల్. సో ఐ యూస్ టు సెర్చ్ ఫర్ 10 cents 5 cents ఫర్ బేబీ టు ఫీడ్, 25 cents గ్లాస్ ఆఫ్ మిల్క్. ఐ వాజ్ షార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, అటువంటి టైంలో మరి భర్తనేగా తిడతారు, ఎవరు తిడతారు? కోపం ఎవరి మీద వస్తుంది? అనాలే కదా మరి. కొడతారు తిడతారు అయినా కూడా అనాల్సిందే కదా, ఎమోషన్ కంట్రోల్ కాదు కదా. ఐ వాజ్ జస్ట్ యంగ్ గర్ల్, సో వెన్ ఎవర్ షార్ట్ ఆఫ్ సంథింగ్ ఐ హ్యావ్ టు ఫైట్. అప్పుడు పాపకు పాలు పట్టడానికి కూడా డబ్బులు ఉండేది కాదు. పావులా అంటే చాలా పెద్ద గగనం. ఆ దుగుట్లో ఈ దుగుట్లో 5 పైసలు 2 పైసలు 3 పైసలు ఎతికి ఎతికి పట్టుకొని, ఎప్పుడన్నా ఖాళీ సీసాలు కనిపిస్తే అవి కూడా అమ్మేసి దుకాణంలోకి పోయి మమ్మీ పైసలు అడుక్కొని వచ్చి తీసుకొచ్చి గ్లాస్ మిల్క్ కొనుక్కొచ్చి పొద్దున ఎన్నో కొన్ని పాలు తెస్తే ఛాయలకే వాటికి వీటికి అయిపోయేది. సో మా ఊర్లో మా బావ పెద్ద మనిషి, ఎవరన్నా వస్తే వాళ్ళకి తాపిస్తే పిల్లలకు పాలు ఉండేది కాదు, వాళ్ళకి చాయ్ పోస్తే. ఇప్పుడు చిన్నప్పుడేమో మీకు తిండి పెట్టలేనని మీ నాన్న హాస్టల్కి పంపించేశారు. ఇక్కడేమో పెళ్ళవగానే పిల్లలకి మీరు తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. సో అటువంటి టైంలో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేది? అంటే ఎవరిమైనా సరే ఒక మంచి లైఫ్ చూసినప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు యు వర్ గుడ్, ఆ వేలో వెళ్తే మీకు మంచి లైఫ్ ఉండేదనే విషయం మీకు బాగా తెలుసు. అది కాకుండా ఇలా మీ నాన్న వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఎందుకురా ఈ జీవితం, హాయిగా హాస్టల్లో ఉంటే బాగుండేది కదా, ఇలా ఏం ఆలోచించేవాళ్ళ యంగ్ ఏజ్లో? యంగ్ ఏజ్లో ఇప్పుడు డిఫరెంట్గా నా గురించి ఆలోచించే టైం కంటే పిల్లలు వచ్చేసారు. నా గురించి ఆలోచించడం మర్చిపోయినా. ఇక ఈ పెళ్ళైన కొత్తలో కొంచెం ఉండే, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. అసలు ఫస్ట్ నేను సినిమా చూసింది సీతాకోకచిలుక, అది శివరాత్రి రోజు. ఓకే, శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే కందగడ్డ ఇస్తారు హాస్టల్లో. కందగడ్డ కోసం ఉపవాసం ఉన్నాము. ఉపవాసం ఉన్న వాళ్ళని గుడికి పంపిస్తారు. సో 1000 స్తంభాల గుడికి పోయి అక్కడ పూజ చేసుకున్నాక టైం ఉన్నది. మార్నింగ్ షో జిఆర్ టాకీస్ అని నేల టికెట్తోని సీతాకోకచిలుక సినిమా ఉంటే ఆ సినిమా చూసినాం. లైఫ్లో ఫస్ట్ టైం అదే మూవీ చూసినాం. సీతాకోకచిలుక సినిమా చూస్తే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ రొమాంటిక్ మూవీ. అట్లా ఉంటుంది కావచ్చు లైఫ్ అని అనుకున్నాం. ఆ కొన్ని రోజులు ఆ కళ అట్లనే ఉండే అన్నట్టు. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమైంది, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది లైఫ్. ఇంకా టఫ్ అయిపోయింది. ఇవ్వడలేకపోయినా, నేను సంఘర్షణ జరిగేది ఎవ్రీడే. ఇది కాదు నా జీవితం, నేను కలగన్న జీవితం ఇది కానే కాదు. ఇట్ ఈస్ నాట్ మై లైఫ్ ఎట్ ఆల్. తెలిసి తెలియకున్నా కూడా సంతోషంగా అయితే లేను కదా, అది స్ట్రగుల్ చేసేదాన్ని బాగా. బ్రెయిన్కి హార్ట్కి మ్యాచ్ అయ్యేది కాదు. మనసేమో ఇది కాదు అని చెప్పేది, బ్రెయిన్ ఏమో కాంప్రమైజ్ కావాలి, తప్పదు పిల్లలు అట్లా ఉండే. ఇది ఎప్పటికీ ఫైటింగ్ ఉండేది. దానివల్ల మనసు మాట విననప్పుడు గొడవలు అయ్యేది మొగుడుతో గొడవ. ఫస్ట్ అత్తతో అయ్యేది. మా అత్తనేమన్నా ఎదురు మాట్లాడితే ఈయన కొట్టడం తిట్టడం అట్లా ఉండేది. ఇట్లా ఇష్యూస్ ఎప్పటికీ జరిగేది. అంతేకాని ప్రేమగా చూసుకోవటం అలాంటివే అక్కడ పాసిబిలిటీ లేదు. అది ఎట్లుంటుంది తెలియదు, అప్పుడు తెలీదు, ఎప్పుడు తెలియదు. అంటే ఇప్పుడు మరి ఆ యాంగిల్ నుంచి మీరు బయటకు వచ్చేసారు కదా, ఇది ఎలా జరిగింది అసలు? అలాంటి అది ఒక బావి లాంటిది, అందులోంచి బయటకు రావడం నెక్స్ట్ ఇంపాసిబుల్. అవును, హైలీ ఇంపాసిబుల్. బాగా ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నట్టు. ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే
అడగాలి, అందరినీ పర్మిషన్ తీసుకోవాలి. ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే పైసలు ఇవ్వద్దు అసలే. మీరు సంపాదించింది కూడా మీకు ఇవ్వరు? ఎక్కడిది సంపాదన? పొలానికి పోయేస్తే ఇంట్లోనే కదా, అది పైసలు ఎక్కడ వస్తాయి? ఓకే, పొలానికి పోయిన దానికి డబ్బులు రావా? అవి ఇంట్లోనే, అది ఉమ్మడి కుటుంబం కదా, పైసలు ఎక్కడి? పైసలు లేవు అసలు. ఏ పెళ్ళైనాక తల్లిగారు కూడా ఇయ్యరు తెలుసా, పెళ్ళి అయిపోయిందని చెప్పి ఇయ్యరు, వాళ్ళు కూడా ఇయ్యరు. వాళ్ళు ఇచ్చేది కూడా ఉండదు. రూపాయలు ఇస్తే ఎప్పుడు అయిపోతాయి, పైసలు ఎక్కడి లేవు. సో మరి మరి ఆ టైంలో బాగా టఫ్ ఉన్నప్పుడు ఈ పిల్లని హాస్పిటల్ తీసుకుపోదామని ఇంట్లో గొడవ అయింది ఒకరోజు బాగా. ఇంట్లో బాగా గొడవ అయితే నేను ఈ లైఫ్ వద్దని చెప్పి పొలానికి పోయినాక ఇద్దరు పిల్లల్ని పొలానికి తీసుకుపోయాను ఒకరోజు. ఓ పిల్లని ఆ మొక్కజొన్న కాలువలో పడుకోబెట్టి, టవల్ వేసి పడుకోబెట్టి, ఇంకో పిల్లని తీసుకొని బాయిలో పడేసి చచ్చిపోదామని అనుకున్నాను. అప్పుడు పాప పిల్లలకి ఎంత వెళ్ళండి? చిన్న ఆమెకు 1.5 సంవత్సరం అనుకుంటా. ఇట్ వాజ్ 88 సంవత్సరం ప్లస్. పెద్ద ఆమెకు 2+. సో ఆ చిన్నపిల్ల అమ్మ అని గట్టిగా ఏడ్చిద్ది, లేచి ఏడిస్తే మళ్ళీ వెనక్కి ఊరికి ఆ ఇద్దరిని గట్టిగా పట్టుకొని దట్ డే ఐ టుక్ అ డెసిషన్ దట్ ఐ షుడ్ నాట్ డై. నేను ఆత్మహత్య చేసుకొని ఈ పిల్లలకి అన్యాయం చేయొద్దు, ఈ పిల్లల్ని బాగా సాదాలి, నేను బాగా పెంచాలి. నాలాంటి నేనే ఉన్న చేసుకుంటే మళ్ళీ వీళ్ళు నా లెక్క పెరగాల్సి వస్తుంది అని చెప్పి దట్ ఐ టుక్ డెసిషన్ దట్ ఐ షుడ్ నాట్ డై ఎట్ ఆల్. చచ్చిపోవద్దు ఇంకా, నేను వీళ్ళ కోసం బతకాలి, బాగా చేయాలి, కష్టపడాలి. సో ఆ ధైర్యం పిల్లలు ఇచ్చారు. పిల్లలే నా లైఫ్ అంతా కూడా, ఈ జర్నీ అంతా కూడా పిల్లల కోసమే జరిగింది, నా కోసం కాదు. నేను అనేదాన్ని లేను నా జర్నీలో, అనేసి చెప్పాలంటే పిల్లలే ఉంటారు. సో అలా చచ్చిపోవాలి అనుకొని బయటకు వచ్చిన. ఆ రోజు చచ్చిపోతే ఈ స్టోరీ ఉండేది కాదు. అవును, మాకు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్స్, ఇంత ఇన్స్పిరేషన్ కూడా దొరికేది కాదు. అవును. సో మరి అలా వెనక్కి వచ్చిన తర్వాత మీరు ఈ స్ట్రెస్ ఇదంతా మీ ఆయనతో షేర్ చేశారా? నేను అదే చెప్తున్నా కదా, అంత నాకు ఇట్లా అనిపించింది, నేను ఇట్లా చచ్చిపోదాం అనుకున్నా, ఇట్లా బతికినా, ఇట్లా వచ్చింది ఆలోచన, అంత చెప్పుకునేంత చనువు తనకు నాకు లేదు. ఒకటి ఏజ్ డిఫరెన్స్, రెండోది ప్రైవసీ లేకపోవటం. ఈవెన్ టిల్ దట్ టైమ్ ఆల్సో ఐ డెంట్ హ్యావ్ ఏ ప్రైవసీ. అంటే ఓన్ స్ట్రగుల్ ఓన్లోనే ఉండిపోయింది ఎప్పుడైనా కూడా. ఓకే, మీలో మీరు మదన పడుతూ ఉండిపోవటమే. అప్పుడు ఫ్రెండ్షిప్స్ అవేం, ఫ్రెండ్స్ కూడా ఏమి ఉండరు, మన బాధలు మనకే. మరి ఆ టైంలో మీ ఇంట్లో ఏం చెప్పారు మీరు? అంటే ఎలా పిల్లల్ని పోషించాలని అనుకున్నారు? అప్పుడు ఏమైందంటే ఆ టైంలో మా ఇల్లు బస్టాండ్లో ఉంటుంది. ఎవరో ఒక ఆమె నీ లెక్క మంచిగా తయారై వచ్చి ఇక్కడ రాత్రిపూట బడి చెప్పడానికి అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ కావాలి ఒక ఆవిడ అని అడిగింది అనమాట. అడిగితే ఏమి ఇస్తారు అని అంటే 120 రూపాయలు ఇస్తాం. ఏం చదువుకొని ఉండాలి అని అంటే 10వ తరగతి పాస్ అయితే చాలు, 20 ఏళ్ళ వయసు ఉంటే చాలు. సో నేను చేస్తానని నేను అడిగిన. అప్పుడు లక్ ఆ రోజు నేను ఇంట్లో ఉన్నా ఆమె వచ్చినప్పుడు. సో నేను చేస్తానంటే ఆమె మళ్ళీ సేమ్ అదే చెప్పింది, మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ కదా, మాకు బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరన్నా కావాలనేసి ఊర్లో అంతా వెళ్ళి వచ్చింది. ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చింది. మంచినీళ్ళు కావాలని అడిగింది ఆమె. నా 6th సెన్స్ చెప్పింది ఆమె మళ్ళీ వస్తుందని. నేను ఇంట్లో ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాను. ఆపర్చునిటీ షుడ్ నాట్ బి మిస్డ్. అందరు ఆశాజీవి అయితే నేను అత్యాశాజీవి. నేను అప్పుడైనా ఇప్పుడైనా అది ఉంది నా దగ్గర, ఆనెస్ట్ ఒప్పుకోవాలి కదా. సో అత్యాశాజీవిని. ఆమె వస్తుందని నాకు కాన్ఫిడెన్స్ ఉండే, నేను వెయిట్ చేస్తున్నాను ఆమె కోసం. అంటే షీకేమ్ ఆమె వచ్చి ఎవరు దొరకలేదు, మళ్ళీ నువ్వు అయితే నింపు అప్లికేషన్, నేను సార్తో మాట్లాడతాను అని అనిందనమాట. ఆమె అప్లికేషన్లో నా డీటెయిల్స్ రాసి ఇచ్చిన. నేను ఏం లేదు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, అడ్రస్, నా సంతకం అది ఇచ్చిన. పోయింది ఆమె. ఒక 1 వీక్ తర్వాత ఆర్డర్ పట్టుకొని వచ్చింది. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాజ్ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్. దట్స్ ఎ ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. టర్నింగ్ పాయింట్. ఎందుకు అంటే ఊర్లో నుంచి ఎవరిని అడగకుండా అడుగు బయట పెట్టడానికి దొరికిన అవకాశం అది నాకు. ఇప్పుడు నేను బస్సు ఎక్కాలని అంటే ఐ హ్యావ్ టు గెట్ ద రీజన్. ఆ రీజన్ వాళ్ళు ఒప్పుకుంటేనే అవుతుంది. ఇది వాళ్ళు ఒప్పుకోకుండా నేను పోవచ్చు కదా, నా డ్యూటీ కదా. సో ఐ గాట్ ఆపర్చునిటీ వచ్చింది. అసలు ఈ ఉద్యోగం వద్దన్నారు, అందుకే మళ్ళీ గొడవ అయింది, మళ్ళీ దెబ్బలు పడ్డాయి. అయినా కూడా నేను చేస్తా అని చెప్పిన. ఇది అంటే ఎందుకు వద్దన్నారంటే దెర్ ఇస్ అ రీజన్ టు.
వాళ్ళు ఏమన్నారు, రాత్రిపూట నువ్వు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఆ తాగి ఉంటారు కదా, సారా తాగి ఉంటారు, వాళ్ళని నువ్వు తీసుకురావాలి, రాత్రిపూట కదా అది చెప్పాలి. సో రాత్రిపూట నువ్వు ఇళ్ళలోకి వెళ్ళి తీసుకొని వస్తే వాళ్ళు సారా తాగి ఉంటారు, మనం రెడ్డిగులంలో ఉండి అట్లా పోయి తీసుకొస్తే తప్పు కదా. ఓకే, ఇది ఛాలెంజింగ్ జాబ్ కూడా. ఒక ఆడపిల్ల రాత్రిపూట బయటకు వెళ్ళటం అనేది కొంచెం కష్టం. 7-7:30కి నేను వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి రాత్రి చెప్పాలన్నట్టు. ఓకే, సో నాకు లక్గా ఎక్కడ కలిసి వచ్చిందంటే, అయినా కూడా నేను చేస్తా అని చెప్పి ఒప్పించిన వీళ్ళు. ఫ్యామిలీ లాస్ట్కి ఒప్పుకున్నారు. ఇంకేం చేస్తారు, ఇది ఎలాగో వదలదు, ఇది దయ్యం అని చెప్పి ఒప్పేసుకున్నారు. అయితే ఈ నాకు ఎక్కడ కలిసి వచ్చింది అంటే, ఈ పొద్దంతా నాతో పొలంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అదే లేబర్ సాయంత్రం నేను వాళ్ళని రమ్మని చెప్పేదాన్ని. సో నేను ఇంటికి వెళ్ళాల్సిన అవసరం తక్కువ వచ్చేది నాకు. ఎవరన్నా మొండిగా రాకపోతే అప్పుడు వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. సో బట్ స్టిల్ అది నేను వాళ్ళని ఎట్లా టెంప్ట్ చేసిన అంటే, మీ ఆయన నీకు తెలియకుండా లోన్ తీసుకుంటాడు బ్యాంకులో, నువ్వు ఈ సంతకం నేర్చుకుంటే సంతకం నువ్వు పెడితేనే ఆడ లోన్ వస్తుంది, నువ్వు సంతకం నేర్చుకో చాలని చెప్పి వాళ్ళని అట్లా డిఫరెంట్ థీమ్స్ వాళ్ళకి చెప్పి నేను ఎంకరేజ్ చేసి సక్సెస్ఫుల్గా 1 year నేను అది నడిపించిన. ఐ వాజ్ ఫస్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్స్లో నాకు ఎక్కువ గ్రేడ్ ఇచ్చారు అక్కడ ఆఫీస్లో. సో కమ్యూనికేషన్, పీపుల్ మేనేజ్మెంట్ మీకు అప్పుడే వచ్చేసింది? అబ్బో, అందులో చాలా ఎక్కువ. పొలంలో పనిచేసే వాళ్ళు అయినా కూడా నన్ను బాగా ఇష్టపడేటోళ్ళు. నేనంతా వాళ్ళతో కలిసి ఉండేదాన్ని. వాళ్ళు సర్ది తీసుకొస్తే మామిడికాయ తొక్కు, నిమ్మకాయ తొక్కు అట్లా తీసుకొస్తే వాళ్ళతో కలిసి తినేదాన్ని. మా దాంట్లో ఫ్యామిలీలో అట్లా ఎవరు ఉండరు, అట్లా ఇష్టం ఉండదు, అట్లా చేస్తే తప్పు, నేరం. బట్ ఐ యూస్ టు డూ దట్. అందుకే వాళ్ళకి నేనంటే ఇష్టం, నేనంటే వాళ్ళంటే కూడా నాకు ఇష్టం. అట్లా ఉండే, నేను కలిసి ఉండే అందరితో. సో దట్ వే దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే, సో మరి పిల్లలు ఎలా మేనేజ్ చేస్తారు? మీ అత్తగారు వాళ్ళు చూసుకున్నారు? అత్తగారు ఇంట్లో ఉంటుంది కదా, మా ఆడబిడ్డ కూడా ఉండే, ఆమె చూసుకునేటోళ్ళు ఇంట్లో పిల్లల్ని. అడగలేదా మరి వాళ్ళు? మీ ఆయన అడుగుతారు కానీ నేను ఇవ్వలేదు. సో 120 రూపీస్ నేను పిల్లల కోసం వాడేదాన్ని అన్నట్టు. వాళ్ళ బర్త్డే ఫంక్షన్ చేసేదాన్ని, నాకు ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న బట్టలు. అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు కదా డ్రెస్సు. వాళ్ళకు డ్రెస్సులు తెచ్చేదాన్ని, ఫారెక్స్ డబ్బాలు తెచ్చేదాన్ని. సో ఐ యూస్ టు యూస్ దట్ మనీ ఫర్ మై చిల్డ్రన్. సో లైక్ దట్ ఆఫ్టర్ 6 months there is one more notification for నేషనల్ సర్వీస్ వాలంటీర్, నెహ్రూ యువ కేంద్ర వాళ్ళ, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. సో అది సెకండ్ టర్నింగ్ ఇష్యూ నా లైఫ్లో చెప్పాలంటే. అదే పెద్దది ఈ అన్నిట్లలో నా లైఫ్ జర్నీకి నాంది అదే చెప్పాలంటే, నేషనల్ సర్వీస్ వాలంటీర్. అదేంటంటే ఊర్లలోకి వెళ్ళి కుట్టు మిషన్ కొనిచ్చి ఒక మహిళా మండలి క్రియేట్ చేసి మేమే ఒక ఇన్స్ట్రక్టర్ని ఇచ్చి ఊరూరు తిరగాల. నేషనల్ సర్వీస్ వాలంటీర్ 195 రూపీస్. వెంకటేశం అని కోఆర్డినేటర్ ఉండే అప్పుడు హన్మకొండలో. సో ఐ యూస్ టు గో ఫర్ ఇట్. ఈ పొద్దున్న ఎర్ర బస్ ఎక్కితే సాయంత్రం మళ్ళీ అదే ఎర్ర బస్ వచ్చేది అన్నట్టు. సమ్టైమ్స్ ఐ యూస్ టు మిస్ దట్ బస్. కమ్యూనికేషన్ అప్పుడు లేదు కదా, ఫోన్స్ అవన్నీ ఉండేటివి కాదు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండే. ఏ లారీ ఎక్కి లేకపోతే డీసీ వ్యాన్ ఎక్కి, అప్పుడు ఆటోలు కూడా లేవు. వీఆర్ టాకింగ్ అబౌట్ 89-90. సో అప్పుడు ఈ జర్నీ చేసేటప్పుడు చాలా టఫ్ ఉండేది. వేరే ఊరికి వెళ్ళి వచ్చేటప్పటికి బస్ మిస్ అయ్యేది. 6 kilometers ఐ హ్యావ్ టు వాక్ టు రీచ్ ద విలేజ్. సో అట్లా నేను 6 kilometers నైట్ నడుచుకుంటూ వచ్చేదాన్ని. నేనే కష్టపడి నడుచుకుంటూ వచ్చేదానికే నాకు మహా కష్టం అయ్యేది యాక్చువల్లీ. బట్ ఇంటికి రాగానే గొడవలు అయ్యేది. ఈ లేట్గా వస్తే ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటాను ఒకటి, తర్వాత కావాలన్నా లేట్గా వస్తాను అని ఒకటి, రకరకాల ఇబ్బందులు స్టార్ట్ అయినాయి ఇంట్లో. ఒప్పుకోరు, అమ్మాయి తెలివి కల్లది అయితే ఒప్పుకోరు అన్నట్టు. అట్లనే అన్పడగా ఉండి పడినట్టుంటే, కాలుకు చెప్పులు ఎక్కుంటే ఇష్టం, మంచిది. అది చెప్పినట్టు విని చెప్పులు ఎక్కుంటే మంచిది. సో నేను 2 ఆపోజిటే ఉన్నా. సో నేను మంచిదాన్ని కాదు. సో లైక్ దట్ దేర్ వాజ్ అన్ ఇష్యూ. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఏమో నాది, లేట్ ప్రాబ్లం ఏమో వాళ్ళది. సో ఇట్ వాజ్ అ బిగ్ ఇష్యూ ఫర్ దెమ్. బాగా ఫైట్ అయ్యేది. ఎవ్రీ అదర్ డే వీ యూస్ టు ఫైట్ ఎట్ హోమ్. సో ఇంట్లో ఎప్పుడు పీస్ అయితే మీకు లేదు? లేదు, అది ఎట్లుంటుందో తెలియదు. ఎవ్రీ అదర్ డే గొడవనే. నేను పొలంలో హ్యాపీగా ఉండేదాన్ని, వీళ్ళతో పాటలు పాడుకుంటాను. సో అట్లా